నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలి. సమావేశంలో ఈఆర్ఓలు ఏఈఆర్ఓలకు జిల్లా ఎన్నికల రోల్ అబ్జర్వర్ కె కన్నబాబు ఆదేశం. దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మెరుగైన వైద్య సేవలు పొందాలి. ప్రజలకు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ పిలుపు. ఇచ్చిన హామీలు నెరవేర్చక దాన్ని కప్పుపుచ్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా ప్రతినిధులపై వేధింపులు. కూటమి నేతలపై వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలని జిల్లా ఎన్నికల రోల్ అబ్జర్వర్ కె కన్నబాబు ఈఆర్ఓలు ఏఈఆర్ఓలను ఆదేశించారు. కడప కలెక్టరేట్లో శనివారం ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్లతో కలిసి జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ కన్నబాబు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కన్నబాబు మాట్లాడుతూ ఓటరు జాబితా రూపకల్పనలో ఎన్నికల కమిషన్ ప్రక్రియ, నిబంధనలు అమలు చేయాలన్నారు. దేశంలో పెద్ద ఎత్తున జరిగే ఎన్నికల నిర్వహణలో చిన్న తప్పు జరగకుండా ఉండాలంటే ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి నూతన ఓటర్లుగా నమోదులో వివరాలు పక్కాగా నమోదు చేయాలని అన్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటిస్తే తప్పులు జరిగేందుకు అవకాశం ఉండదన్నారు. బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో 100% ఇంటింటి సర్వే చేపట్టాలని తెలిపారు. ప్రతి ఓటర్ల జాబితాను పరిశీలన చేయాలని, బిఎల్ఓలకు శిక్షణ కూడా ఇవ్వాలని అన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు వారి ఫిర్యాదులను ముందుగానే అందించాలని క్షేత్రస్థాయిలో నాయకులకు తెలియజేసి అందరూ సహకరించేలా చూడాలన్నారు. అనంతరం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ప్రత్యేక ఓటరు జాబితా సవరణలో భాగంగా రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల నుంచి అందిన ఫిర్యాదుల విచారణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈవీఎంలు ఏ విధంగా ఉపయోగించాలి, ఓటింగ్ విధానంపై అవగాహన చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఫిర్యాదుల పరిష్కారం పారదర్శకంగా జరుగుతోందని, తప్పులు లేని ఓటర్ల జాబితా తయారు చేసేందుకు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకుల సహకారం అందించాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్ఓ శ్రీనివాసులు, కడప ఇన్ఛార్జ్ ఆర్డీఓ వెంకటపతి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు పాల్గొన్నారు. మనకి గత అసెంబ్లీ నాయుడు ఆర్డీఓ కడప 129 పులివెందుల కాన్స్టిట్యున్సీకి భాగంగా ఈరోజు ఫస్ట్ విజిట్లో భాగంగా ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇందులో భాగంగా ఏంటంటే ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ కానీ, తర్వాత ఏఈఆర్ఓస్ కానీ ఈ ప్రాసెస్ని ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రల్ రోల్ ఇదంతా కూడా ఎక్సైజ్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, అలాగే ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సంబంధించినటువంటిది అప్ టు క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ తీసుకోవడము, దాన్ని అడ్రస్ చేసే ప్రాసెస్ దాకా ఈరోజు రావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈఆర్ఓస్ ఏఈఆర్ఓస్ అందరూ రావడం జరిగింది. హౌస్ టు హౌస్ సర్వే కూడా ఈ పార్టీ జరిగిపోయి ఉంటుందన్నారు. అలాగే రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ కూడా కొన్ని చోట్ల జరిగిందని చెప్పడం జరిగింది. అట్లాగే ఈ ప్రాసెస్లో కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా పొలిటికల్ పార్టీస్తో కూడా ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని కూడా తెలియపరచడం జరిగింది. అంతా కూడా ఒక క్రమ పద్ధతిలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే ఉందో అది చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొన్ని ఇష్యూస్ మీద ఎట్లాగా ఈఆర్ఓస్, ఏఈఓస్ ఉన్నారు. దానికి ముందు కలెక్టర్ గారు యొక్క సలహాతో మనకి 20వ తారీఖు ఆగస్టు నెల నుంచి మొదలవడం జరిగింది. దీంట్లో భాగంగా హౌస్ టు హౌస్ సర్వే కూడా చేయడం జరిగింది కన్సర్న్ ఈఆర్ఓస్ అలాగే ఏఈఆర్ఓస్ తోటి. సో వారు గ్రామ స్థాయిలో హౌస్ టు హౌస్ సర్వే చేసినటువంటి భాగంలో ఎడిషన్స్ అంటే కొత్తగా అర్హత వచ్చినటువంటి ఎలక్టరల్ అర్హత వచ్చినటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం, అదేవిధంగా ఆ గ్రామం నుంచి లేదా ఆ ప్రాంతం నుంచి లేదా ఆ పర్టికులర్ దాని నుంచి వేరే ప్రాంతాలకి వలస వెళ్ళినా, లేకపోతే చనిపోయినా, లేకపోతే అక్కడ అందుబాటులో లేకపోయినా వారిని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ దరఖాస్తుల స్వీకరణ మనకి
29 నవంబర్ వరకు ఈ ప్రాసెస్ జరిగింది. డిసెంబర్ 24 వరకు డీటెయిల్గా మనం పరిశీలించిన తర్వాత ఫైనల్గా మనం ఫస్ట్ జనవరిన ఫైనల్ డ్రాఫ్ట్ రూల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా గ్రామ స్థాయిలోను అలాగే మండల స్థాయిలోను ఈ కార్యక్రమం మొదలు పెట్టేటప్పుడు అలాగే కార్యక్రమం జరిగేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అలాగే రిప్రజెంటేటివ్స్ కూడా వారి యొక్క సలహాలు కానీ సూచనలు కానీ లేకపోతే ఎక్కడైనా వారు ఇచ్చినటువంటి దరఖాస్తులు కానీ వాటిలన్నింటినీ కూడా మనం పరిగణలోకి తీసుకోవడం జరిగింది. సో ఈ సందర్భంగా మన జిల్లాకు సంబంధించినంత వరకు మేలు 8,857 అలాగే ఫిమేల్ 8,37,993 అలాగే ట్రాన్స్జెండర్ 216 మంది ఉన్నారు. అలాగే ఓవర్సీస్ ఎలక్టర్స్ కూడా మన దగ్గర 124 ఉన్నారు. ఇవన్నీ కూడా లాస్ట్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఉన్నటువంటి మెంబర్స్. అలాగే పీడబ్ల్యూడీ ఎలక్టర్స్ 18,592 ఉన్నారు. 80+ అంటే సీనియర్ సిటిజన్ కేటగిరీలో 20,542 ఉన్నారు. అలాగే సర్వీస్ ఎలక్టర్స్ 2283 ఉన్నారు. అలాగే జెండర్ రేషియో యాజ్ పర్ ద ఎలక్టరల్ రూల్ వచ్చేటప్పటికి 1046 ఉంది. అలాగే ఈపీ రేషియో అంటే టోటల్ ఎలక్టర్ రేట్ 1000 పాపులేషన్ సంబంధించి 729 ఉంది. అయితే మనం 29/10/2024 వరకు ఇప్పటి వరకు వచ్చినటువంటి దరఖాస్తుల్ని మనం తీసుకున్నట్టయితే 29/11/2024 వరకు మనకి 16,41,175 ఉంది. అదేవిధంగా మేల్ వచ్చేసి 8,02,080 ఉంది. అదేవిధంగా ఫీమేల్ 8,38,879 ఉంది. అదేవిధంగా ట్రాన్స్జెండర్ సేమ్ ఉంది 2,216. ఓవర్సీస్ ఎలక్టర్స్ సేమ్ ఉంది 126. అలాగే పీడబ్ల్యూడీ ఎలక్టర్స్ కూడా మార్జినల్ గా తగ్గడం జరిగింది 18,543. అలాగే 85+ కూడా 23,508 మార్జినల్ గా పెరగడం జరిగింది. అలాగే సర్వీస్ ఎలక్టర్స్ ఇంచుమించుగా సేమ్ ఉంది. అలాగే జెండర్ రేషియో కూడా 1046 ఉంది. అదేవిధంగా ఈపీ రేషియో వచ్చేసి 700 వరకు ఉంది. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి వ్యక్తి తమ సెల్ ఫోన్లో దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మెరుగైన వైద్య సేవలు పొందాలని న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. కడప నగరంలోని జిల్లా కోర్టులో గల న్యాయ సేవా సదన హాల్లో కడప జిల్లా ఆయుష్ బృందం ఆధ్వర్యంలో ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన యాప్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నూతన యాప్ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రతి వ్యక్తి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని తన ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను అప్లోడ్ చేస్తే దీని ద్వారా అందుకు తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి సమాచారం తెలియచేయడం జరుగుతుందన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందన్న విషయాన్ని ప్రజలు గుర్తిస్తూ ఈ యాప్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవితో పాటు ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, ఇంకా కోర్టు ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన కడప జిల్లా కోర్టు నందు ఈ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో ఈ వైద్య బృందం వారు ఈ యాప్ గురించి చక్కగా వివరించారు. ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, లాయర్లు, జ్యుడిషియల్ ఆఫీసర్స్, ముఖ్యంగా గౌరవనీయులు మన ప్రధాన జిల్లా న్యాయమూర్తి గారు పాల్గొనడం జరిగింది. ఈ యాప్ను అందరూ సక్రమంగా డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి మీ యొక్క యాక్టివిటీ గురించి. దాన్ని చక్కగా మీరు ఫిల్ చేస్తే అప్డేట్గా ఉంటుంది మీ యొక్క హెల్త్ కండిషన్. ఆ తర్వాత మీకు ఆ యాప్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది ఎలాగ ముందు ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా మనం మెడిసిన్ వాడాలని. సో మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈ యాప్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఈ యాప్ను అందరూ సద్వినియోగం చేసుకుని అంటే ఓన్గా మెడికల్ చెకప్ చేసుకున్నట్లు ఉంటుంది. డాక్టర్స్ దగ్గరకు వెళ్ళక ముందు మన పరిస్థితి ఏమిటి, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని మనం ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చును. కాబట్టి ప్రతి ఒక్క భారత పౌరుడు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని మన భారతదేశ ఖ్యాతిని పెంచి మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి మన ఆరోగ్యం మనమే కాపాడుకునే వెసులుబాటు ఈ యాప్లో కల్పించడం జరిగింది. మాకింత అవకాశం కల్పించినందుకు ఆయుష్ బృందం వారికి మా జిల్లా
న్యాయశాఖ డిపార్ట్మెంట్ నుంచి వారి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. కాబట్టి ప్రజలందరూ దయచేసి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆయుష్ వారి బృందాన్ని సంప్రదించాలిగా కోరుచు. అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలు నెరవేర్చక దాన్ని కప్పిపుచ్చుకునేందుకోసం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా ప్రతినిధులపై వేధింపులకు గురి చేస్తోందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి అమలు చేయకుండా చవట ప్రభుత్వంలా మారిందని ఆరోపించారు. చివరికి బూడిద పంచాయతీ కూడా ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సిన దుస్థితి రాష్ట్రంలో నెలకొందన్నారు. ఫ్లై యాష్ రవాణా విషయంలోనూ సీఎంఓ పంచాయతీ చేస్తోందని, వాళ్ళు దోచుకునేందుకు కూడా ఇలా పంచాయతీలు చేసి మరీ పంచుతున్నారని ఆరోపించారు. శ్రీశైలం నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో సముద్రం పాలు చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వానికి దక్కిందని విమర్శించారు. ఖరీఫ్ తుపాన్లతో నష్టపోగా రబీ పరిస్థితి కూడా అలానే ఉందని తెలిపారు. కేఆర్ఎంబీ గుర్తించి తెలంగాణ నీటిని వృధా చేస్తోందని చెబుతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడం తగదన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ బండే నిత్యానంద రెడ్డి, నేతలు పులి సునీల్ కుమార్, బిహెచ్ ఇలియాస్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. చెప్పినట్టు మేనిఫెస్టోలో ఏమో ఘనంగా చెప్పడం జరిగింది, అమలు చేయలేని చవట ప్రభుత్వంలాగా ఉన్న పరిస్థితి. సో ఈ చవట ప్రభుత్వానికి కప్పిపుచ్చుకునేదానికి సోషల్ మీడియా పైన వేధింపులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన వేధింపులు, అన్ని రకాలుగా చేస్తున్న పరిస్థితి అంతా కూడా మనందరికి కూడా బాగా తెలుసు. ఈ ప్రభుత్వం ఈ 6-7 నెలల్లో అన్ని డిపార్ట్మెంట్లలోనూ కూడా ఎక్కడా కూడా ఒక ఇంచు పని చేయడంలే. రెవెన్యూ డిపార్ట్మెంట్ పనులు చేయడంలే, మైనింగ్ డిపార్ట్మెంట్ పనులు చేయడంలే. ఏ పని అంటే ఈ ప్రభుత్వం అనేది ఉందా ఒట్టి సోషల్ మీడియా పైన లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించే కార్యక్రమంలో తప్ప ఇంకా వేరేది లేదా తెలియదు. కానీ మొత్తం పైన చాలా దారుణం. ఈ రకంగా పరిపాలన ఉంటుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. గతంలో చంద్రబాబు పరిపాలన చూసి ఉంటారు కానీ సో ఇప్పుడు మాత్రం అంత నిర్వీర్యమైన పరిపాలన, అంత దారుణమైన పరిపాలన, చేతగాని పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన, అంత దారుణమైన పరిపాలన ఇప్పుడు సాగుతున్న పరిస్థితి తెలుస్తుంది. సో ఎంత దారుణం అంటే ఇప్పుడు బూడిద పంచాయతీ కూడా ముఖ్యమంత్రుల స్థాయిలో సీఎంఓలో చేసే పరిస్థితి వచ్చింది. యమలమడుగులో డాక్టర్ ఎంవి రమణారెడ్డి థర్మల్ పవర్ స్టేషన్కు సంబంధించి దాంట్లో ఫ్లై యాష్ అనేది వస్తుంది. అది ఏదో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు లేకపోకుండా ఉంటే చిన్న ఫ్లై యాష్ ఇండస్ట్రీస్కు దీనికి ఉపయోగించుకునే కార్యక్రమం చేస్తారు. సో దాన్ని ఈ ఇండస్ట్రీస్ కూడా సిమెంట్ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా తీసుకుపోయే కార్యక్రమం చేస్తారు. సో దానికి కూడా ఇప్పుడు పంచాయతీలు చేసే కార్యక్రమం, ఎందుకంటే ఉన్న లీడర్లందరూ కూడా దాన్ని దోచుకునే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. సో ఒక ఆయన తాడిపత్రి అయినా, ఒక ఆయన జమలమడుగు అయినా, సో వీళ్ళు పంచాయతీ ఈరోజు సీఎం ఆఫీసులో చేస్తున్నారు. సో వాళ్ళు దోచుకునేదానికి, లీడర్లు దోచుకునేదానికి ఇది ఒకటి. ఇదే కాదు, మట్టి, ఇసుక, ఎమ్మెల్యేలు, ఎంపీలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు చూడలే, కనివిని ఎరగని విధంగా ఇప్పుడు దోచుకునే కార్యక్రమం అన్నమాట అంతా కూడా. ఇసుక అయితే బెంగళూరుకు తరలి ఇచ్చేస్తున్నారు, బెంగళూరుకు, చెన్నైకి, పెద్ద సిటీలకంతా దోచుకుంటున్నారు. మట్టి దోచుకుంటున్నారు, ఇవి ఫ్లై యాష్ దోచుకునే కార్యక్రమం. సో వాళ్ళ సొంత లాభానికి, సొంతంగా దోచుకునేదానికి వైషమ్యాలు వస్తే అంటే దాంట్లో కూడా మళ్ళీ పోటీ అన్నమాట. ఒకరు ఇంకొకరికి డబ్బులు ఇవ్వకుండా తీసుకుపోయే కార్యక్రమం అన్నమాట. సో దానికి ఇంకొకరు అడ్డుపడే కార్యక్రమం.
సో దానికి అసలు ఈ వ్యవస్థ అనేది ఉందా, ప్రభుత్వం అనేది ఉందా, అధికారులు అనేవాళ్ళు ఏం చేస్తున్నారు? సో దాదాపు 5-6 రోజులుగా డిఎస్పీ అక్కడే ఉన్నాడు, మొత్తం జిల్లాలో ఉన్న సిఐలు అక్కడే ఉన్నారు, ఎస్ఐలు అక్కడే ఉన్నారు, పోలీసులు కొన్ని వందల మంది పోలీసులు ఉన్నారు. ఆ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేదానికి ఎందుకు ఇంతమంది ఇన్ని రోజులు ఊరికి కాపలా కాసే కార్యక్రమం చేస్తున్నారు అంతే. ఒకరు వేరే జిల్లా నుంచే దండయాత్రకు వస్తే మరి లా అండ్ ఆర్డర్ అనేది ఉందా అనేది ఆలోచన చేసుకోవాలి. మరి లోకల్ వీళ్ళు కట్టడి చేసే కార్యక్రమం చేయలేరా? సో దాన్ని ఇప్పుడు సీఎం ఆఫీస్లో పంచాయతీ చేసే కార్యక్రమం చేస్తాను అన్నమాట. అంటే వేరే ఈ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఇవన్నీ మనకు పట్టే కార్యక్రమం లే అన్నమాట. సో ఇవన్నీ అన్నమాట. సో ఇది అదే కాదు, ఇప్పుడు రైతులకు సంబంధించి కూడా నిజంగా కూడా చాలా ఇబ్బందులు పాలైపోతున్నారు. రైతులకు సంబంధించి కరెక్ట్ టైంలో ఇత్తనాలు ఇవ్వడం లేదు, ఎరువులు ఇవ్వడం లేదు, ఏమీ సకాలంలో ఇచ్చిన పరిస్థితి లేదు. సో అదే కాకోకుండా ఇప్పుడు శ్రీశైలంకి సంబంధించి కూడా వాటర్ మొత్తము పవర్కు తయారు చేసుకునేదానికి తెలంగాణ ఒక పక్క, ఆంధ్రప్రదేశ్ ఒక పక్క. 35,000 క్యూసెక్కులు ప్రతిరోజు తెలంగాణ వాళ్ళు, ఈ పక్క ఆంధ్రాకి సంబంధించిన పవర్ ప్లాంట్లో దాంట్లో దాదాపు 28,000 క్యూసెక్కులు దాంట్లో వాడుకునే కార్యక్రమం చేసి కిందికి నీళ్ళు సముద్రం పాలు చేసే కార్యక్రమం చేస్తాను అన్నమాట. సో ఎందుకంటే ఇప్పుడు మామూలుగానే తుఫాన్లు వచ్చి ఖరీఫ్ అనేది మామూలుగానే ఎత్తిపోయిన పరిస్థితి అన్నమాట రాష్ట్ర వ్యాపితంగా ఖరీఫ్ అనేది. సో ఇంకా రబీనే ఉండేది. జనరల్గా మామూలు రైతులందరూ కూడా రబీనే ఎక్కువగా పండించుకునే కార్యక్రమం చేస్తుంటారు. సో ఆ రబీలో ఏప్రిల్ వరకు కూడా నీళ్ళు అవసరం ఉంటుంది. సో మరి నీళ్ళు మరి రేపు సంవత్సరం వర్షాలు పడే పరిస్థితి ఏంటి? ఈ సంవత్సరమే బాగా లేటుగా నీళ్ళు వచ్చిన పరిస్థితి కృష్ణాకు. సో ఇప్పుడు 205 టీఎంసీలు ఉండాల్సింది మనకు ఇప్పుడు ఈ రోజుకు అదంతా కూడా 215 టీఎంసీలు ఉండాల్సింది ఈరోజు 124 టీఎంసీలు ఉన్నాయి నీళ్ళు. ఇంకొక నెలకో 2 నెలలకో 3 నెలలకో ఖాళీ అయిపోయే పరిస్థితి అన్నమాట. మళ్ళా నీళ్ళు వస్తాయో లేదో తెలీదు. అవి ఈ సంవత్సరమే లేటుగా వచ్చినాయి. అవి కూడా తుఫాన్లు పైన కర్ణాటక, మహారాష్ట్ర వర్షాలు పడి ఉంటే అవి కూడా వచ్చినాయి. సో ఆ నీళ్లను ఉపయోగించుకున్న పరిస్థితి లేదు. దాన్ని టీఆర్ఎంబి వాళ్ళు అంటే మన కేఆర్ఎంబి వాళ్ళు అంటే కృష్ణా రివర్ మెయింటెనెన్స్ బోర్డు వాళ్ళు గుర్తించి వాళ్ళు చెప్తున్నారన్నమాట. తెలంగాణ వాళ్ళు తీసుకుపోతున్నారు ఆపండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మన ఈ ప్రభుత్వానికి మరి దున్నపోతు పైన వానబడినట్టే ఉంది తప్ప దీనిపైన చలనం ఉన్న పరిస్థితి లేదు. సో తప్పకుండా పెద్ద ఎత్తున దానిపైన ప్రెజర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్షాలు పడ్డాయి బాగా, కరెంటుకు ఇప్పుడు అంత డిమాండ్ ఉన్న పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అత్యవసరంగా మనం కరెంటును ఉత్పత్తి చేయాల్సిన అవసరం తక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఎండాకాలం అయితే పర్వాలేదు, కానీ ఇప్పుడు ఈ కాలంలో వర్షాలు బాగా పడుతున్నాయి, పర్వాలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ నీళ్ళు ఉపయోగించుకుంటే నీళ్ళు ఉన్నాయనుకోండి ఏదో దానికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తారు. తాగునీటికి అయితేనేమి, సాగునీటికి అయితేనేమి, ఇవన్నీ దానిలకు ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది. సో అటువంటిది కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. సో ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించి దాదాపు ఈ 6 నెలల కాలంలో 1 ఇంచు కదిలిన పరిస్థితి లేదన్నమాట. అన్నీ కూడా పక్కన పెట్టిన పరిస్థితి అన్నమాట. ఎందుకంటే ఆ సాఫ్ట్వేర్ కూడా అలౌ చేసే పరిస్థితి లేదు. ఈరోజు ఒక 10 అడంగలు కావాలన్నా, ఇంకోటి కావాలన్నా ఆ వెబ్సైట్ కూడా పనిచేసే పరిస్థితి లేదు.
అదే కాకోకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్లు అట్లాగే ఉన్న పరిస్థితి. మైనింగ్ డిపార్ట్మెంట్లో అయితే ఒక్క పర్మిట్ ఇచ్చిన పరిస్థితి లేదు. ఈ 7 నెలల కాలంలో ఒక్క పర్మిట్ ఇచ్చిన పరిస్థితి లేదు. సో ఈ రకంగా అంతా కూడా దోచుకునే కార్యక్రమం అంతా చేస్తున్నారు తప్ప ఈ రకంగా చేస్తున్న పరిస్థితి. సో తప్పకుండా ఇదంతా కూడా ఊరికే డైవర్ట్ చేసేదానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా వాళ్ళను, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అందరినీ కూడా ఇబ్బంది చేసి వాళ్ళంతా హరాస్ చేసే కార్యక్రమం, వాళ్ళందరినీ స్టేషన్లో పెట్టి దౌర్జన్యం చేయడము. సో ఇటువంటి అన్ని కార్యక్రమాలని చేస్తున్న దాన్ని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తోంది. సో డెఫినెట్గా ప్రజలు కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి నేనైతే భావిస్తాను. ప్రజలందరూ కూడా బాగా గమనిస్తుంటారు. ఇదేమీ దాచిపెట్టుకునేది ఏం లేదు, అందరికీ కనబడుతూనే ఉంది. సో డెఫినెట్గా బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తారని చెప్పేసి తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ పనికిరాని ప్రభుత్వం, ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, ఇది చేతగాని ప్రభుత్వం, నిజంగా తెలిసి ఇది చేయకోకుండా ఉన్నారో లేకోకుండా ఉంటే ఏమని వాళ్ళ ఆలోచన ఉందో కానీ మొత్తం పైన ఒక చేతులుడిగిన ప్రభుత్వం లాగానే ప్రజలకు కనపడుతుంది అన్నమాట. సో డెఫినెట్గా దీనికి బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీదేవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశంలో ఎక్స్ అఫీషియో మెంబర్ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజురెడ్డి, టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రొద్దుటూరులో అసంపూర్తిగా ఉన్నటువంటి టిడ్కో ఇళ్లను గత వైసీపీ ప్రభుత్వంలో పడగొట్టారని, ఇళ్లను పడగొట్టడానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా అని టీడీపీ కౌన్సిలర్లు అడగడంతో సభలో గందరగోళం నెలకొంది. తమ ప్రభుత్వంలో పేదలకు 26,000 ఇళ్లు కట్టించామని వైసీపీ కౌన్సిలర్ లక్ష్మీదేవి చెప్పగా ఎక్కడ కట్టించారో చూపాలని టీడీపీ కౌన్సిలర్ మురళి సభ్యురాల వద్దకు వెళ్లి అడిగారు. దీంతో తమ సభ్యురాల వద్దకు వచ్చి దౌర్జన్యం చేశారంటూ వైసీపీ కౌన్సిలర్లు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ విషయం తెలిసిన పలువురు ప్రజా సమస్యలపై చర్చించిన కౌన్సిల్ సమావేశం సవాళ్లు ప్రతి సవాళ్లకు నిలువుగా మారడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దానికి రిపేర్ పెట్టే బదులు కొత్తగా కట్టుకుంటాం. ఇంకా దాని ఇంకోటి ఏమంటే దీంట్లో వాట మనకు ఆ మధ్యలో మన టోటల్ డిస్ప్లే కింద ఫౌండేషన్ నుంచి ఇంతకు ముందు పెట్టిన కూడా అంటే ఎక్కువ సమయం కాలే. ఆ టిక్కో ఇళ్ళ గురించి వీళ్ళు కట్టింది 4 అపార్ట్మెంట్లు మాత్రమే. అంతా 300 ఇళ్ళే కట్టింది. 4,000 ఇళ్ళు కట్టాల్సిన క్రమంలో 300 ఇళ్ళు కట్టి నిలబెట్టేసినారు. ఆ 300 ఇళ్ళు కూడా ఎవరికి ఆడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలనే, రోడ్లు వేయాలనే, పైప్ లైన్లు ఇవ్వాలనే, ఇంకోటి ఎన్ని సమస్యలు వస్తాయి కాబట్టి అదంతా డిస్మాంటింగ్ గవర్నమెంట్ చెప్పింది. డిస్మాంటింగ్ చేశారు. దాన్ని ఫ్లాట్లుగా విభజించి ఇక్కడ ఉండే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తక్కువ రేటుకు డిప్పు సిస్టంలో ఇచ్చింది. ఎక్కడ దీంట్లో అవినీతి కానీ ఇంకోటి ఎక్కడ జరగలే, డిప్పు సిస్టంలో ఇచ్చింది. ఇదంతా మున్సిపల్ కౌన్సిల్ ఒక ఎమ్మెల్యేనో ఒక చైర్మన్ చేసింది కాదు, గవర్నమెంట్
ప్రజలకు దేశీ విదేశీ రుచులను అందించాలనే ఉద్దేశంతో కౌజినా కేఫ్ యూనిట్ను కడప నగరంలో ప్రారంభించడం జరిగిందని రెస్టారెంట్ యజమాని సికిందర్ బాషా తెలిపారు. కడప నగరం రాజు పార్క్ వద్ద గల సుబ్బారెడ్డి కాంప్లెక్స్లో ఈ రెస్టారెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సికిందర్ బాషా మాట్లాడుతూ ప్రజలకు నూతన రుచులు అందించాలన్న ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ రెస్టారెంట్ ద్వారా చికెన్, మటన్, బిర్యానీలు మొదలుకొని ఇతర అన్ని ఐటమ్స్ అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బర్గర్, పిజ్జాలతో పాటు తొలిసారిగా కడప నగరంలో లావా కేకును తాము ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. ప్రజల సౌకర్యార్థం తమ ఆహార పదార్థాలను ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అందించే ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ తమ రెస్టారెంట్ను సందర్శించి వ్యాపారపరంగా తమను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెస్టారెంట్ యాజమాన్యం, సిబ్బంది, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఇది కడపలో ఫస్ట్ టైం క్లౌడ్ కిచెన్ వచ్చిందండి. క్లౌడ్ కిచెన్ కౌజినా కేఫ్ అనే పేరుతో క్లౌడ్ కిచెన్. ఇది కౌజినా కేఫ్ అనేది ఒక యూనిట్ అన్నమాట. కడప భైజాన్ రెస్టారెంట్ కింద ఒక యూనిట్ ఇది. దీంట్లో 12 రకాల విదేశీ రెస్టారెంట్లు, దేశీ రెస్టారెంట్లు అన్నీ ఉంటాయి. దీంట్లో కడప భైజాన్ రెస్టారెంట్ అనేది ఒకటి, ఆ తర్వాత కాటిజోనా రెస్టారెంట్ అని ఒకటి, ఆ తర్వాత వాంవో అనే రెస్టారెంట్ ఒకటి, ఇలా 12 రకాల రెస్టారెంట్లు ఉంటాయన్నమాట. ఇవి దేశ విదేశాల రెస్టారెంట్స్ అన్నమాట. ఈ రెస్టారెంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు మీకు ఆన్లైన్ ద్వారా మూవ్ చేయబడుతుంది. అంటే ఆన్లైన్ ద్వారా మీరు కొనుక్కోవచ్చు అన్నమాట. జొమాటో, స్విగ్గీ ద్వారా మీరు ఆన్లైన్ ద్వారా మీరు కొనుక్కొని మీరు ఈ ఫుడ్ను ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట. ఇది ఈ కడప డిస్టిక్లో, ఈ కడప టౌన్లో, కడప సిటీలో ఫస్ట్ టైం తీసుకొచ్చాము. ఇలాంటి క్లౌడ్ కిచెన్ ఇంతవరకు కడపలో లేదు. మాదే ఫస్ట్ క్లౌడ్ కిచెన్ ఇది. మీరు వచ్చి ఎంజాయ్ చేసి ఈ ఫుడ్ను తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఇక్కడికి వచ్చి మీరు ఎంజాయ్ చేయవచ్చు ఫుడ్ను. ఈ రెస్టారెంట్ల యొక్క రుచిని చూడవచ్చు. ఆ తర్వాత ప్రపంచంలో ఉన్న అన్ని కొత్త రెస్టారెంట్స్ యొక్క రుచులు అంటే 12 రెస్టారెంట్ల రుచులు కూడా మీరు ఇక్కడ ఎంజాయ్ చేయవచ్చు అన్నమాట. ఇది చికెను, మటను, వెజ్, నాన్ వెజ్ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. మీకు బిర్యానీ నుండి మీకు అన్ని రకాల అంటే బర్గరు, పిజ్జా, ఆ తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్, కేక్స్, రకరకాల కేక్స్. ఆ తర్వాత కడపలో లేవు లావా కేక్ అని చెప్పి కొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. అలాంటివి రకరకాల కేక్స్ ఇవన్నీ మీకు మా రెస్టారెంట్లో దొరుకుతాయి. ఇది మీరు ఆన్లైన్లోనే కొనవచ్చు, లేదా మీరు డైరెక్ట్గా రెస్టారెంట్ దగ్గరికి వచ్చి ఆఫ్లైన్లో అయినా తినవచ్చు, ఆన్లైన్లో అయినా బుక్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువగా ఆన్లైన్లో బుక్ చేసే రెస్టారెంట్. దీన్ని క్లౌడ్ కిచెన్ అని అంటారు. ఇది కడపలో ఫస్ట్ టైం వచ్చింది. మీ పేరు, సెల్ నెంబర్ చెప్పండి. నా పేరు షేక్ సికిందర్ బాషా అండి. కడప భైజాన్ రెస్టారెంట్ ఈ యూనిట్ పేరు. నా అడ్రస్ వచ్చి ఇక్కడ మన రాజు పార్క్ పక్కన సుబ్బారెడ్డి కాంప్లెక్స్లో ఉంది మా రెస్టారెంట్. ఆ తర్వాత విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించేలా తగిన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆదేశించారు. పులివెందుల మండలంలోని ఇస్లాంపురంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనాన్ని రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ పేద ప్రజలకు రుచికరమైన భోజనాన్ని అందించేలా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందన్నారు. ఇందుకోసం కోట్లాది రూపాయల నిధులను వెచ్చించడం జరుగుతుందని, ఉపాధ్యాయులు నిరంతరం బోధన నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉండడంతో పాటు ఎటువంటి సమస్యలున్నా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు. ముఖ్యంగా భోజనంలో నాణ్యతలో ఎలాంటి రాజీ పడొద్దని ఉపాధ్యాయులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఐఐటి క్యాంపస్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ రెడ్డిపై వస్తున్న అసత్య ఆరోపణలను హౌస్ కీపింగ్ సూపర్వైజర్లు ఖండించారు. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై ఐఐటి హౌస్ కీపింగ్ సూపర్వైజర్లు డైరెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన సిఐటియు నాయకుడు ఇడుపులపాయకు వస్తున్నారని, ఐటీలో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్న సుబ్బారెడ్డి అనే వ్యక్తి హౌస్ కీపింగ్ సూపర్వైజర్కు ఫోన్ చేసి మీటింగ్కు రావాలని చెప్పారన్నారు. ఎందుకు వస్తున్నారో తమకు తెలియదని ఈ విషయంగా అడిగినా కూడా సుబ్బారెడ్డి తమకు సరైన సమాధానం చెప్పలేదన్నారు. ఐఐటి ఏవో వల్ల కానీ, క్యాంపస్ మెయింటెనెన్స్ అధికారి వల్ల కానీ తమకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్కు సమర్పించిన వినతి పత్రంలో తెలియజేసినట్లు వారు వివరించారు. అనిల్ కుమార్ రెడ్డిపై చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమన్నారు. అలాగే ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. వాళ్ళు ఇంటికి వేయడానికి
సెలవు పర్మిషన్ ఇవ్వడం కానీ అన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి. మాకైతే ఆయన వల్ల ఏం ఇబ్బంది లేదు. మాకైతే సక్రమంగా అన్నీ జరుగుతున్నాయి. ఐడెంటిటీ కార్డు వచ్చినాయి ఆయన ఫీల్డ్లోనే. ఇంకా లీవులు కానీ పండుగ సెలవులు కానీ అన్నీ సక్రమంగానే వస్తున్నాయి. మాకైతే ఆయన వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ఎక్కడ చెప్పమని చెప్తాను. అనిల్ రెడ్డి సార్ మాకు ఇన్ఛార్జి, అనిల్ కుమార్ రెడ్డి సార్ మాకు ఇన్ఛార్జి. ఆయన వల్ల ఎటువంటి మాకు సమస్య లేదు. మాకు ప్రతి ఒక్క సమస్య అడిగిన వెంటనే స్పందించి మాకు వెంటనే సాల్వ్ చేస్తున్నాడు. ఆయన వచ్చిన నుంచి ఐడెంటిటీ కార్డులు వచ్చినాయి. మరి 5వ తేదీ లోపల జీతాలు పడుతున్నాయి. మరి ఏదన్నా కానీ ఆరోగ్యం బాగాలేమంటే ఇంటికి పంపిస్తున్నాడు పర్మిషన్ తీసుకొని, లెటర్ తీసుకొని. మరి ఆయన వల్ల మాకు ఎలాంటి సమస్య లేదు. మాకు కానీ మా వర్కర్స్ కానీ ఎలాంటి సమస్య లేదు. ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించి మాకు వెంటనే యాక్షన్ తీసుకొని మాకు ప్రతి ఒక్క సమస్య ఆయన ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నాడు. ఆయన వల్ల మాకు ఎలాంటి సమస్య లేనే లేదు. ఆయన మీద ఆరోపణలు తరఫున మాకు అన్ని సక్రమంగానే బాగా వర్తించుతారు. మాకైతే అనిల్ సార్ వలన ఏ ఇబ్బంది లేదు, అన్నీ వర్తించుతారు. మాకు జీతాలు కట్ అయినా కూడా అవి గవర్నమెంట్కే చెందుతాయి. కానీ ఏవోకి కానీ డైరెక్టర్ కానీ మా క్యాంపస్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్ కానీ వాళ్ళకి అయితే చెందవు. ఏదైనా మా డ్యూటీస్ ఎన్ని రోజులు మేము డ్యూటీ చేస్తామో అన్ని రోజులకు మాకు జీతాలు వస్తాయి. మిగిలిన కట్ అయినవి గవర్నమెంట్ దాంట్లోకే కట్ అయ్యేది. మా కంపెనీకి వెళ్ళిపోతాయి. కానీ కాలేజీకే మిగతా వాళ్ళకు ఎటువంటి పరిస్థితులు రావు. మాకు ఏం ఇబ్బంది లేకుండా ఉండే వర్క్లో కూడా మాకు ఏ సమస్య లేకుండా జీతం విషయంలో కూడా మాకు మా సంవత్సరాలు అంటే కూడా సార్ మాకు ప్రాబ్లం చేస్తాం. ఏ ప్రాబ్లం లేకుండా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆయన మీద వచ్చిన ఆరోపణలన్నీ మేము ఖండిస్తూ, అసలు ఆయన మీద వచ్చిన ఆరోపణలను మేము ఖండిస్తూ, అసలు అవన్నీ ఫేక్ విషయాలని అవన్నీ అసలు వేస్ట్ మాటలని మేము తెలియజేస్తాను. మేమందరం కలిసి ఆయన మీద ఏ విషయాలు కూడా అన్ని వచ్చినట్టు అన్ని మాకు సమస్య అనేది లేదు. రాబోయే కాలంలో సైన్యంలో చేరి దేశానికి సేవ అందించేలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తమ విద్యార్థులను తీర్చిదిద్దడం అభినందనీయమని ఏపీ తెలంగాణ ఎన్సీసీ అధికారి కల్నల్ బిఎన్ రెడ్డి తెలిపారు. ఎన్సీసీ అధికారులు శనివారం కడప నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో గల ఎన్సీసీ విద్యార్థుల కార్యకలాపాలను, వారికి విద్యా సంస్థ అందిస్తున్న చేయూతను తెలుసుకుని విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్సీసీ విద్యార్థులకు ఢిల్లీ పబ్లిక్ హైస్కూల్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. పాఠశాల యాజమాన్యం క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి ఎన్సీసీ విద్యార్థులను అన్ని విధాలా తీర్చిదిద్దుతున్నట్లు ప్రశంసించారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులు భవిష్యత్తులో సైనికుల్లాగా దేశ రక్షణకు పాటుపడగలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా తమ పాఠశాలలో ఎన్సీసీ విభాగాన్ని ప్రవేశపెట్టి విద్యార్థులకు సుశిక్షితులైన శిక్షణ ఇచ్చి అన్ని అంశాలలో తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎన్సీసీ అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు. Yes. So what you're doing, what all army does, right? We also get taught in that one. Am I from the army? I'm from which force? Air Force. What's my rank? What is my rank? Or what am I wearing here? Our real life is not the same. Everyone are indisciplined. They kill each other. They bully each other. So Hours of sleep does a normal human being require? Okay, what does physical activity do? If you get up early in the morning and do some physical activity, maybe I told you I studied in good schools where our teachers were very, very conscious of making us good, feel much energetic. After you do all other activities to be a good
How do you know that? Education is when you know how to treat social media. Keep your minds clear. Say that social media is... Probably we had better childhood than any one of you got a smartphone. When you know how to contribute to the country, that's all education. VM Reddy Garu has graced this meeting and blessed us. Thank you so much, sir. నేను ఏర్కముడూరు వి మధుసూదన్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. విజిట్కి వచ్చాను, కడపకి విజిట్కి వచ్చాను. ఇది రెగ్యులర్ విజిట్ కాదు, మెయిన్లీ ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయి, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాటి సపోర్ట్ ఎలా ఉంది ఎన్సీసీ చూద్దామని వచ్చాను. అందులో ఈ స్కూల్ ఒకటి, వన్ ఆఫ్ ద స్కూల్స్ విచ్ ఇస్ డూయింగ్ వెరీ వెల్ ఇన్ ఎన్సీసీ. సపోర్ట్ కూడా బాగుంది, ద స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, స్కూల్లో ఉన్న ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. అండ్ ఎన్సీసీ సిలబస్ కూడా వీళ్ళు వర్చువల్ రియాలిటీ క్లాసెస్గా చేస్తున్నారు, వాటిని కన్వర్ట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ గ్రేట్ ప్రోగ్రెస్. ఐ థింక్, ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ గుడ్. ఇలాంటి ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ఉండి ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే మనకి ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా మంచి సిటిజన్స్ ముందుకు వస్తారు. మన దేశాన్ని వృద్ధి చేయాలంటే ఇలాంటి స్టూడెంట్స్ కావాలి, మనకి ఇలాంటి గుడ్ స్టూడెంట్స్ కావాలి, ఇలాంటి గుడ్ సిటిజన్స్ కావాలి. కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద స్కూల్ ఈజ్ వెరీ గుడ్. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఈ స్కూల్ చూసి ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ దట్ వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ కూడా చాలా సపోర్టింగ్గా ఉన్నాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ గోయింగ్ బ్యాక్ సాటిస్ఫైడ్. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ డీడీజీ ఎన్సీసీ శ్రీ ఎయిర్ కమాండర్ విఎం రెడ్డి గారు ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడానికి రావడం జరిగింది. ఆయన స్కూల్లో మేము విద్యార్థులందరికీ అందిస్తున్న ప్రతి వసతులు చూసుకుంటూ వచ్చి విద్యార్థులకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. విద్యార్థులలో నైతిక విలువలు పెరగాలి, విద్యార్థులలో ధైర్య సాహసాలు పెరగాలి, విద్యార్థుల ఔన్నత్యం పెరిగి దేశభక్తి కోసం ఒకరు ముందుకు రావాలి అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చారు. విద్యార్థులు కూడా ఆయన చెప్పినటువంటి ఉపన్యాసాన్ని విని తప్పకుండా అదే ఉద్దేశంతో ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది. ఈ విద్యా సంస్థలో గత 30 ఏళ్ల నుంచి కూడా ఎన్సీసీని అన్ని రకాలటువంటి ప్రతి ఒక్క వసతి కల్పించి క్యాడెట్లకి మేము సౌకర్యాలు అందిస్తున్నాం. కాబట్టి విద్యార్థులందరిలో ఈ అవకాశాన్ని వాడుకొని రాబోయే ముందు తరానికి సైనికులుగా మారి, అధికారులుగా మారి ఈ దేశానికి సేవ అందించే విధంగా తయారు కావాలని నేను కూడా ఈ విద్యాసంస్థ డైరెక్టర్గా కోరుకుంటున్నాను. జై హింద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలి. సమావేశంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలకు జిల్లా ఎన్నికల రోల్ అబ్జర్వర్ కె కన్నబాబు ఆదేశం. దేశ్ కా ప్రకృతి పరిరక్షణ అభియాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మెరుగైన వైద్య సేవలు పొందాలి. ప్రజలకు న్యాయమూర్తి ప్రవీణ్ కుమార్ పిలుపు. ఇచ్చిన హామీలు నెరవేర్చక దాన్ని కప్పుపుచ్చుకునేందుకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియా ప్రతినిధులపై వేధింపులు. కూటమి నేతలపై వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.